అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఈరోజు 'కార్తీక దీపంలో' వంటలక్క జైలు నుంచి బయటికి వచ్చినందుకు శౌర్య హ్యాపీగా పూలు తీసుకొచ్చి మరీ వెల్కమ్ చెప్తుంది. అనసూయను దిష్టి తీయమంటే ఆమె జోష్నని తిడుతూ దిష్టి తీస్తుంది. ఇక అలా శౌర్య, దీప, కార్తీక్ కష్టాలు తీరాయి అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెడతారు. వాళ్ళని చూసి కాంచన కూడా సంబరపడుతుంది. ఇక ఇలా ఇంట్లోకి వచ్చిన దీప కాంచన దగ్గరికి వచ్చి, నేను దశరథ్ గారిని నిజంగా షూట్ చేయలేదు, నేను ఆ పని చెయ్యలేదు అంటే, కాంచన నువ్వేం చెప్పకు దీప, నాకు తెలుసు నేను మా అన్నయ్యని చూడలేకపోయాను, కానీ నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు అని కాంచన ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత దీప వాళ్ళ నాన్నను దీపం పెట్టి 3 దీపాలు ముగ్గురు కలిసి వెలిగిస్తారు. దీపం పెట్టే సమయంలో, నాన్న నాకు వీళ్ళతోనే ఉండాలని ఉంది, దయచేసి నాకు ఆ వరం ఇవ్వు అని మనసులో కుమిలిపోతూ అడుగుతూ ఉంటుంది. మరోవైపు పోలీస్ని పిలిచిన జోష్న, ఎందుకు మోసం చేశావు, దీప సాక్ష్యాలు నేను చెప్పినట్టు ఎందుకు చేయలేదని అడిగితే అతను, నేను చేయాల్సిన అవసరం నాకు లేదు అని అంటాడు. కానీ ఆ పోలీస్ని తిడుతూ, మా బావకి ఎందుకు సాయం చేసావు అని అంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటూ ఆ పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే కార్తీక్ ఆ పోలీస్కి చేసిన సాయం గుర్తు తెచ్చుకుంటాడు. చిన్న పాప కింద పడిపోయిందని అందరూ చూస్తుంటే కార్తీక్ మాత్రం ఆ పాపను తీసుకుని హాస్పిటల్ పోయి అక్కడ ఆ పాపకి బ్లడ్ కూడా ఇస్తాడు. ఆ పాప పోలీస్ కూతురు అని కార్తీక్ కూడా తెలియదు. తీరా ఆ పాప ఐడి కార్డ్ ద్వారా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే ఆ పోలీస్ ఆ పాప తండ్రి. కార్తీక్ చేసిన మంచిని చూసిన ఆ పోలీస్ జోష్న డబ్బుకి ఆశపడకుండా వాళ్ళకి మంచి చేస్తాడు. ఆ విషయం ఆ పోలీస్ జోష్నకు చెప్పకుండానే చేస్తాడు. ఈ విషయం ఆ తర్వాత జోష్న మాత్రం దీప సంగతి చూస్తా అని మనసులో అనుకుంటుంది. మరో సీన్లో కావేరి శ్రీధర్ని గదిలో బంధించి దీప రిలీజ్ అయిందని దీపం చూడడానికి వెళ్తున్నట్టు చెప్తే శ్రీధర్ షాక్ అవుతాడు. మీరు ఇక్కడే ఉండండి, అక్కడికి వస్తే అనవసరంగా అందరినీ ఆడిపోసుకుంటారు అని చెప్పి కావేరి స్వీట్ డబ్బా పట్టుకొని వెళ్తుంది. దీపక్కి కాంచనకి స్వీట్స్ ఇచ్చి సంతోషంగా ఉంది అని కావేరి చెప్తుంది. అలాగే శ్రీధర్ని గదిలో బంధించి వచ్చాను అని చెప్తే కాంచన మంచి పని చేసావు అంటుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. అతన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయితే పూర్తవుతుందండి. చాలా రోజుల తర్వాత ఈ కార్తీక దీపం సీరియల్లో దీపలక్క కష్టాలన్నీ తీరినట్టయితే ఒక ఎపిసోడ్ ఈరోజు వచ్చిందండి. ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.